బాలకృష్ణ గారి కాలికి గాయమైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, ఏ విధంగా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారో మనము వాళ్ళ మాటల్లో అర్థం చేసుకోవచ్చు. చాలామంది కూడా తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుండొచ్చు. వాళ్ళ కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకోవట్లేదు, కలవట్లేదు, అసలు వాళ్ళంటే ఎవరికి కూడా ఇష్టం లేదు అని చెప్పేసి అసలు కళ్యాణ్ రామ్ని, జూనియర్ ఎన్టీఆర్ని ఇద్దరిని కూడా ఫ్యామిలీ నుంచి వెలేశారు అని చెప్పేసి అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు. ఇన్ని రోజుల పాటు అవే రూమర్స్ మనం వింటూ ఉన్నాం. కానీ ఒక్కసారి ఒక వ్యక్తికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళ రక్త సంబంధాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి. బాలకృష్ణ గారు గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో NBK 111 అనే సినిమా చేస్తూ ఉన్నారు. అయితే నిన్న కాకినాడ పోర్ట్లో కొన్ని యాక్షన్ సీన్స్ క్రియేట్ చేస్తున్నారు, షూట్ చేస్తూ ఉన్నారు. సో ఆ సమయంలో బాలకృష్ణ గారు జారిపోయి కింద పడడం జరిగింది. ఆ క్రమంలో ఆయన కాలికి గాయం అవడము, వెంటనే షూటింగ్ అంతా కూడా ఆపివేసి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో అక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే చిన్న మైనర్ ఒక సర్జరీ చేయాలి, అది చేస్తే సెట్ అవుతుంది, తొందరలోనే ఆయన కోలుకుంటారని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇంకా ఆ విషయము తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారనమాట. అయితే బాలబాబాయ్ తొందరగా కోలుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీ యొక్క స్ఫూర్తి మాకందరికి కూడా ఉంది. అండ్ మీ లోపల ఉన్నటువంటి ఆ ఒక ఎనర్జీ కావచ్చు, ఆ ఒక పట్టుదల కావచ్చు మాకు తెలుసు. సో ఏ విధంగా మీకైతే అంత గాయమైందో, సో దాని నుంచి వెంటనే మీరు కోలుకుంటారు, కోలుకొని మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ చేస్తారని చెప్పేసి ఆ నమ్మకం మాకుంది అని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఒక పెయిన్ని, అదేవిధంగా అంటే వాళ్ళ బాబాయ్ పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమని కూడా, ప్రేమని రెండింటినీ కూడా ఆ ట్విట్టర్ పోస్ట్లో చూపించారనమాట. ఇంకా ఈ ట్విట్టర్ పోస్టులు చూసిన తర్వాత అందరిలో ఉన్నటువంటి అపోహలు కావచ్చు, ఆ రూమర్స్ కావచ్చు, అవన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి అన్నమాట. నిజంగా అంటే చిన్న చిన్న గొడవలు ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఉంటాయి. కానీ వాటి కారణంగా కంప్లీట్గా మాట్లాడుకోవట్లేదు, వెలివేశారు, ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదన్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో మనం బయటికి కనిపిస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ ఫైటింగ్ చేసుకోవడం కానీ, గొడవలు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆఫ్ ది స్క్రీన్ మాత్రం వాళ్ళు ఎంత ఫ్రెండ్షిప్గా ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే అన్నదమ్ముల్లాగా ఉంటారు హీరోస్ అందరూ కూడా. కానీ మనం మాత్రం నేను ఆ ఫ్యాన్ని, ఈ ఫ్యాన్ని, ఆ సినిమా, ఈ సినిమా అని చెప్పేసి బయట ఫైటింగ్లు పడుతూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు, రకరకాలుగా స్టంట్స్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే అనమాట. మనం బయటికి చూస్తుందంతా కూడా జస్ట్ మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. కానీ అవుట్ ఆఫ్ ది స్క్రీన్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఇంతే ప్రేమగా, ఇంతే అటాచ్మెంట్తో ఉంటారనమాట. సో అది తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి ఎన్టీఆర్ గారు, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు.